సారీ, చైన్లు ఇరుక్కుపోయాయి. ఇది ఇరుక్కుపోవడం అనరు, ముడిపడడం అంటారు. ఆగండి, నేను తీస్తాను. దర్శన్, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? అంటే అది చైన్స్ ముడిపడిపోయాయి. మీ ఇద్దరికీ ముడిపడాలని రాసిపెట్టింది కాబట్టే ఈ నిశ్చితార్థం. నిశ్చితార్థం కాకుండా ఎవరైనా మిమ్మల్ని ఇలా చూస్తే అది మీకు మర్యాద కాదు, మాకు గౌరవం కాదు. దర్శన్, నువ్వు రూమ్కెళ్ళు. వెళ్ళమ్మా. మ్, పంతులు గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. పంతులు గారు కూడా వచ్చేసారు. ఆనంద, అబ్బాయి రెడీ అయ్యాడా? రెడీ అవ్వమని చెప్పానక్కా. చెప్పడం ఏంటి ఆనంద, దగ్గరుండి నువ్వే రెడీ చేయాలి కదా. అన్ని పనులు నువ్వే చేస్తున్నావు కదా, ఆ పని కూడా నువ్వే చేయి. మీరేమి చెప్పనక్కర్లేదు. నా బిడ్డని ఈ చేతులతో నేనే రెడీ చేస్తాను. యో, ఇదేందే దానికి నగలు ఎత్తా ఉండవు? పెట్టడానికే కదా ఇచ్చింది. అది కాదమ్మే, నువ్వు కదా పెట్టుకోవాల్సింది. నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను. అది కాదమ్మే, వియ్యపురాలు గారు ఏమన్నా అనుకుంటారేమో. అరే, అనన్య వద్దని చెప్తుంది కదా, వదిలే. ఏందో ఇది నా మాటే వినడం లేదు. ఈ కంచుకి శరణ్య పెళ్లి కూతురని తెలిస్తే ఎంత రచ్చ చేస్తుందో ఏమో. సరే, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో.
ఏంట్లీలా ఇప్పుడు వరకు సందడి చేస్తూ తిరుగుతూ దర్శన్ బాబుని రెడీ చేసి వచ్చి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? వాడిని చూస్తుంటే మన అబ్బాయిని చూస్తున్నట్టుందండి. ఊరుకోవే. ఏంటి లీలావతి, చిన్నబ్బాయి నిశ్చితార్థం చాలా బాగా చేస్తున్నారు. ఇంతకీ మీ పెద్దబ్బాయిని పిలిచారా? నా దృష్టిలో వాడు లేడు. ఈ గుమ్మంతో అర్హత కూడా వాడికి లేదు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే అమ్మని బాధ పెట్టిన వాడిని అవుతాను. కానీ తమ్ముడి నిశ్చితార్థం అయితే చూడాలి. అసలు వాడు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉందో చూడాలి. ఏడేం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇదిగో నన్ను కూడా తనలాగే రెడీ చేస్తాను అన్నావు. సరే అని ఒప్పుకున్నాను. మధ్యలో ఈ నసేంటి? నాసంటావేందమ్మే? పోనే ఈ చీరైనా కట్టుకో. మళ్ళీ ఈ చీర దేనికి? అదేందమ్మే, నగలొద్దంటివి, చీర కూడా వద్దంటివా? నిశ్చితార్థం జరిగేటప్పుడు కూడా ఇట్నే అందువా ఏంది? పోనీలే అనన్య, చెప్తుంది కదా, కట్టుకో. నేను కట్టేదా? అయ్యో ఏం అవసరం లేదు, నేనే కట్టుకుంటాను. అమ్మా, అమ్మా, నాన్న,
ఏమైందమే? నేను చీర మార్చుకుంటుంటే తనెవరో కిటికీ నుంచి చూస్తున్నాడు. ఎవడమ్మి ఆ ఎదవా? అదిగో తనే. రేయ్ ఆగరా! ఎవర్రా నువ్వు? ఆడపిల్లలు చీర మార్చుకుంటా ఉండే కిటికీ సందులోంచి చూస్తా ఉండవు. అది కాదండి. ఏంట్రా కాదు? అచ్చోసిన ఆంబోతులాగా ఉండవు, అందుకే బరి తెగించి ఇట్ట తిరుగుతా ఉండవు. లేదండి, అది పొరపాటున. ఏంద్రా పొరపాటు? మీ మగ వెధవలందరికీ ఇదే బుద్ధా? ఏమైందమ్మా? ఏమైందంటావేంది? ఇతగాడెవరో మా ఎమ్మి చీర మార్చుకుంటా అంటే కిటికీలోంచి తొంగి చూస్తున్నాడంట. ఎందుకొచ్చావురా? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ గుమ్మం తొక్కావు? ఒరేయ్, ఇక్కడ నా కొడుకు నిశ్చితార్థం జరుగుతోంది. నీలాంటి వాడి నీడ పడితే శుభకార్యాలు ఉండవు, అన్ని అశుభాలే జరుగుతాయి. పో ఇక్కడి నుంచి, పో. ఆగక్క. ఆనందం వీడు. నేనే రమ్మన్నాను. ఏంటి, నువ్వు రమ్మన్నావా? ఎందుకు పిలిచా ఈ వెధవని? ఎందుకంటావేంటక్క? ఈ ఇంట్లో మొదటి బిడ్డ వీడు. తమ్ముడి నిశ్చితార్థం చూడాలని రోహిత్ ఆశపడుతుంటే పిలిపించాను. అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, అసలు ఈ కుటుంబమే అవసరం లేదు. కానీ తమ్ముడి నిశ్చితార్థం కావాల్సి వచ్చిందా? వీడి మాటలు నువ్వెలా నమ్మేవా ఆనందా? ఒకప్పుడు వాడు తప్పు చేసుండొచ్చు, మనకు దూరం అయి ఉండొచ్చు. వాణ్ణి చూడగానే నువ్వు ఇంతలా ఆవేశపడుతున్నావే గాని నీ మనసులో రోహిత్ మీదున్న ప్రేమని నువ్వు ఎలా చంపుకోలేకపోయావో, ఈ కుటుంబం మీదున్న ప్రేమని కూడా అలాగే రోహిత్ చంపుకోలేకపోయాడు. ఇది నిజం. నువ్వు రా నాన్న. ఇతను లీలావతి కొడుకా? మరెందుకు ఆవిడట్ట ఫైర్ అయిపోతా ఉండదే? అదంతా వేరే కథలే. తనేదో పొరపాటున అక్కడికొచ్చుంటాడు. ఈ విషయాన్ని ఎంతటితో వదిలే. పదండి. మే యాడికి పోయేది? ఏ నువ్వు పోయి చీర మార్చుకురాపో. అమ్మా తల్లి, యాడికి పోయేది? తమరే కదా చీర మార్చుకోమని చెప్పింది. తమరి మాటల ఫలితంగానే ఇంత రాద్ధాంతం జరిగింది. ఇప్పుడు నాకు అర్థమైంది తమరి మాట ఇంకెప్పుడు వినకూడదు అని. నేను చీర మార్చుకోను, ఈ చీరలోనే ఉంటాను. అది కాదమ్మే. పదండి వెళ్దాం. ఇప్పుడు నారేం చేసినాను?
సమీరా నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? థ్యాంక్స్ దర్శన్. ఎన్నాళ్ళు నేను రాగానే ఎందుకు లేటుగా వచ్చావని అడిగేవాడివి, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావని అడుగుతున్నావు. అది కాదు, ఇంట్లో అందరూ ఉన్నారు. నేను నా గదిలో ఎవరైనా చూస్తే చూస్తే మంచిదే కదా, కనీసం అలాగైనా మన ప్రేమ విషయం అందరికీ తెలుస్తుంది. మన విషయం మీ అమ్మగారికి నువ్వు చెప్పలేదు అని నేను క్వశ్చన్ చేయాల్సిన పని ఉండదు. నేను తెగించేసి వెళ్ళి మీ అమ్మగారికి మన విషయం చెప్పినట్టు కూడా అవ్వదు. హ, మనల్ని ఎవరైనా చూస్తేనే బాగుంటుంది దర్శన్. అసలు ముందబ్బా ఎట్ట ఉంటాడో ఒకసారి చూడాలి. అనన్యకు సరైన ఈడు జోడేనా అని తెలుసుకోవాలి కదా. చాదస్తం కాని ఎంత ఐశ్వర్యం ఉండగా ఆ అబ్బాయి కాస్త అటు ఇటు ఉంటే నష్టమేంది? ఆయన ఒత్తూరు చూద్దాం. నేను చెప్పేది విను సమీరా. అలా ఎలా మాట్లాడుతున్నావు దర్శన్? నీకు అసలేం అనిపించడం లేదా? నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగిపోయినట్టే. నాకు ప్రాణం పోయినట్టుంది. నాకు కూడా. మరి మనిద్దరం ఎందుకంత పెయిన్ తీసుకోవాలి? ఏమైనా అంటే అమ్మ కోసం అంటావు. నీ లైఫ్లో అమ్మేనా? నేను అక్కర్లేదా నీకు? ఎడవకు సమీరా, నిజం చెప్తున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేమైనా చెయ్యి, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టొద్దు. ఈ నిశ్చితార్థం మాత్రం చేసుకోవద్దు ప్లీజ్ దర్శన్. నువ్వే కదబ్బే పెళ్లి కొడుకువి. మరి ఈ అమ్మ ఎవరు?